ఎవరిని హర్ట్ ఆర్ ఇన్సల్ట్ చేసే ఉద్దేశంతో చేయలేదు. ఈ వీడియోని దయచేసి ఎంటర్టైన్మెంట్ అనుకుని చూడండి. దయచేసి అఫెండ్ అయ్యి బీపీలు పెంచుకోకండి. ఒకవేళ అఫెండ్ అయితే ఈ డిస్క్లైమర్ని మళ్ళీ చూడండి. Hey movie lovers, welcome back to the fictional side of the channel where I bring you the latest movie reviews, breakdowns and all things cinema. Much awaited Shankar Gari movie with global star Ram Charan Game Changer release అయింది. అసలు గేమ్ చేంజ్ అయిందా ఆర్ గేమ్ ఓవరా అది తెలియాలంటే ప్లాట్ ఒక టిపికల్ శంకర్ స్టైల్ స్టార్ట్ అవుతుంది. కరప్షన్, గ్రీడ్, ఇంజస్టిస్ అండ్ దెన్ ఎంటర్స్ ఆర్ హీరో రామ్ చరణ్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ విత్ యాంగర్ ఇష్యూస్. మీకు అర్థం కాలే కదా, సినిమా కూడా ఇదే స్పీడ్లో ఉంటుంది. సో సినిమా చూడని వాళ్ళకి ఇది ప్రాక్టీస్ అనుకోండి. గేమ్ చేంజర్లో రామ్ చరణ్ హూ ప్లేస్ ద క్యారెక్టర్ ఆఫ్ రామ్ నందన్ ఒక ఐపీఎస్ అండ్ ఐఏఎస్ క్యారెక్టర్లో కనిపిస్తాడు. సో ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎట్లా అవుతాడు, ఆ మధ్యలో గర్ల్ ఫ్రెండ్ని కన్విన్స్ చేయడం, పాలిటిక్స్ మీద మనకు ఒక 2-3 థియరీ క్లాసులు చెప్పడం, విలన్ని సీఎం అవ్వకుండా ఆపడం, ఇట్లా చాలా రొటీన్ స్టఫ్ జరుగుతుంది. రామ్ చరణ్ లుక్స్ చాలా బాగుంటాయి, ఎస్పెషలీ ఐఏఎస్ అవుట్ఫిట్స్ అండ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ కాలేజ్ అవుట్ఫిట్స్. యాక్టింగ్ కూడా బాగానే చేశాడు, బట్ స్టోరీ వల్ల అండ్ అల్ట్రా ఫాస్ట్ స్క్రీన్ ప్లే వల్ల అంత ఇంపాక్ట్ఫుల్గా అయితే అనిపించలే. ఫర్ ఎగ్జాంపుల్ అంజలి క్యారెక్టర్ స్టేజ్ మీద అందరి ముందు సీఎంని కన్ఫ్రంట్ చేసే సీన్ ఉంటుంది. ఆ సీన్లో రామ్ చరణ్ మినిస్టర్ని కొట్టే సిచ్యువేషన్ వస్తుంది, బట్ చాలా డల్గా వితౌట్ ఎనీ సబ్స్టెన్స్ జరిగిపోతుంది. అక్కడ అంతమంది జనం, మీడియా, పొలిటికల్ కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ ఏం చూపించకుండా జస్ట్ రామ్ నందన్ క్యారెక్టర్ ఎంత అన్ప్రిడిక్టబులో స్టోరీ అంతే ప్రిడిక్టబుల్. హీరో క్యారెక్టరైజేషన్ కూడా ఫ్రెష్నెస్ ఉండదు, కొత్త ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏముండవు. ఫుల్ ఆన్ 1900s పొలిటికల్ మసాలా ట్రై చేశారు శంకర్ గారు. అప్పుడు వర్కౌట్ అయ్యింది, కానీ ఇప్పుడు ఆడియన్స్కి మీమ్స్ మాత్రమే వర్కౌట్ అవుతాయి. సినిమా స్టార్ట్ అయిన 20 minutesకి నా పక్కనున్నోడు మెల్లగా స్లీప్లోకి జారుకున్నాడు. ఎస్జే సూర్య క్యారెక్టర్ వచ్చి 2-3 పంచ్ డైలాగులు చెప్పగానే లేచాడు. మళ్ళీ కొన్ని ఓవర్ ద టాప్ సీన్స్ వచ్చినప్పుడు పడుకున్నాడు. ఒక సీన్లో పాత సినిమాలలో వైఫ్ మీద వేసే చిల్లర 1-line జోక్లకి మళ్ళీ లేచి నవ్వాడు. మళ్ళీ ఇంకా పడుకున్నాడంటే క్లైమాక్స్ అప్పుడే కళ్ళు తెరిచాడు. యాక్చువల్లీ జరగండి సాంగ్లో కియారా అద్వానీని చూడడానికి కూడా కళ్ళు తెరిచాడు. ఇట్ వాస్ డెఫినెట్లీ అ గేమ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ హిమ్. హీరోకి డబుల్ రోల్ ఉంటుంది. రామ్ చరణ్ హూ ఆల్సో ప్లేస్ అప్పన్న ఇన్ ద ఫ్లాష్ బ్యాక్. కొంచెం చిట్టిబాబు వైబ్స్ వస్తాయి అండ్ అప్పన్న ఉన్న 20 minutes చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. అంజలి కూడా తనకి ఇచ్చిన స్కోప్లో చాలా బాగా చేసింది. విలన్ క్యారెక్టర్కి వస్తే ఎస్జే సూర్య హూ ప్లేస్ ద క్యారెక్టర్ ఆఫ్ మోపీ దేవి, అ వెరీ కరప్ట్ పొలిటిషియన్, సీఎం అవ్వాలనుకుంటాడు బై హుక్ ఆర్ క్రూక్. ఎస్జే సూర్య డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఎంటర్టైనింగ్గా అనిపిస్తాయి. సరిపోదా శనివారం క్యారెక్టర్కి 10 times వేసుకోండి, కానీ కొన్ని ప్లేసెస్లో మరీ లౌడ్ అండ్ క్రింజ్గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఏదో అట్లా టైంపాస్ అయిపోతుంది, బట్ సెకండ్ హాఫ్ మన పేషెన్స్ని డెఫినెట్గా టెస్ట్ చేస్తుంది. సెకండ్ హాఫ్ మొత్తం రామ్ నందన్ మోపీదేవిని సీఎం అవ్వనీయకుండా చేయడమే ఉంటుంది. అది కూడా చాలా ప్రెడిక్టబుల్ సీన్స్ అండ్ రైటింగ్ క్వాలిటీ కూడా అంత గ్రేట్ ఉండదు. మిగతా క్యారెక్టర్స్కి వస్తే జయరామ్ క్యారెక్టర్ని టోటలీ వేస్ట్ చేశారు. హీరో సైడ్ కిక్గా సునీల్ని పెట్టారు హూ లిటరలీ వాక్ సైడ్ వేస్, విచ్ ఇస్ ఐ డోంట్ నో వై. ఇంకా చాలామంది ఉన్నారు లైక్ సాముత్రికని, నవీన్ చంద్ర, బ్రహ్మానందం, ప్రియదర్శి, సత్య, వైవహర్ష, కానీ వీళ్ళందరినీ ఏదో ఫిల్లర్స్ లాగా పెట్టాలని పెట్టినట్టు అనిపించింది. శ్రీకాంత్ ఉన్న చాలా కొంచెం స్క్రీన్ టైంలో కూడా చాలా బాగా చేశాడు. ఇంకా మ్యూజిక్ గురించి అయితే ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయినప్పుడే అందరికి అర్థమైపోయింది, నథింగ్ స్పెషల్ అండ్ బీజిఎం అసలు లేనట్టే. అసలు సినిమాకి ఉన్న ఒక్క మంచి పాట నానా హైరానా సాంగే మిస్సింగ్ మూవీలో. ఆ సాంగ్లో ఉన్న మోడబుల్ విజువల్స్ని చూద్దామని నేను చాలా ఎక్సైట్ అయ్యా, బట్ ఎందుకు తీసేశారు. ప్రీ క్లైమాక్స్లో అంజలితో ఎమోషనల్ సీన్ ఉంటుంది విచ్ ఇస్ గుడ్, కానీ ఆ సీన్ వచ్చే వరకు ఆడియన్స్కి ఆల్రెడీ చాలా నీరసం వచ్చేస్తుంది. సో దాని ఇంపాక్ట్ అంత అనిపించదు. ఓవరాల్గా మూవీ గేమ్ చేంజింగ్ అని అయితే చెప్పలేము. శంకర్ ముందు తీసిన సినిమాలతో కంపేర్ చేస్తే గేమ్ చేంజర్ ఇస్ వీక్ అనే చెప్పొచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే రామ్ చరణ్ ఫస్ట్ ఐపీఎస్, తర్వాత ఐఏఎస్, తర్వాత చీఫ్ మినిస్టర్, తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్, తర్వాత మళ్ళీ చీఫ్ మినిస్టర్ అవుతాడు. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఈ సినిమా మీకు నచ్చిందా? కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ గుడ్ మూవీస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.